హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. గైస్, ఈరోజు మేము ఏంటి అంటే యాక్చువల్గా నాకు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. రీసెంట్గా నాకు వైరల్ ఫీవర్ అయ్యి వచ్చినాయి కదా, సో మెడిసిన్స్ అవి ఎక్కువ వాడడము, దానివల్ల ఏంటి అంటే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా స్క్రీన్ అవి చూస్తూ ఉంటాను కదా, మొబైల్ చూస్తూ ఉంటాను, ల్యాప్టాప్ స్క్రీన్ అది చూస్తూ ఉంటాను వర్క్ చేసినప్పుడు. ఎక్కువ చూడడం వల్ల అది కూడా నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుందండి. సో ఏంటి అంటే కొద్దిగా అయినా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేద్దాం అనేసి నేను ఇవాళ హెర్బల్ ఆయిల్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఈ హెర్బల్ ఆయిల్ ఏంటి అంటే మన ఇంటి చుట్టూ దొరికే ఐటమ్స్తోనే మేము ఆయిల్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో ఏంటి అంటే కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. సో ఈరోజు వీడియోలో నేను ఇవాళ హెర్బల్ ఆయిల్ అనేది ఎలా తయారు చేసుకుంటున్నాను, లైక్ నార్మల్ కోకోనట్ ఆయిల్ లాగే. సో ఇదేంటి అంటే మనం డైలీ పెట్టుకుంటే కొద్దిగా అయినా సరే హెయిర్ ఫాల్ అనేది మనం తగ్గించవచ్చు అనే మోటోతో నేనైతే ఈ హెర్బల్ ఆయిల్ అనేది తయారు చేసుకుంటున్నానండి. సో మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనే దాంతో నేను ఈ వీడియో అనేది చేస్తాను అనమాట ఈరోజు. సో గాయస్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయస్, ఈరోజు ఏంటి అంటే మినిమల్ ఐటమ్స్తో, చాలామందికి తెలియదు అనమాట మన ఇంటి చుట్టూ ఉండే ఐటమ్స్లోనే చాలా ఔషధ గుణాలనే ఉంటాయన్నమాట. సో అలాంటివి కొన్ని ఐటమ్స్ మనకి హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేలా ఉండేలా కొన్ని ఐటమ్స్ అనేవి మేము తీసుకున్నాము. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మందార ఆకు అనమాట. చూసారా, మందార ఆకులు అయితే నేను రకరకాల మందార ఆకులు అండి, చాలా ఉంటాయి కదా, రెడ్ మందారం, ఎల్లో మందారం, పింక్ మందారం అవన్నీ. సో ఎస్, మేమైతే రెడ్ కలర్ మందార ఆకులు అనేది తీసుకుని కోసి ఉంచుకున్నాను. ఇది వచ్చేసి ఒకటి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులు మేము రెడ్ కలర్ మందార పువ్వులు అనేది తీసుకున్నాము. ఇవి కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి. ఇది మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి ఒక 20 to 25 ఫ్లవర్స్ వరకు మేము తీసుకున్నాము. మన క్వాంటిటీని బట్టి మనం వేసుకుందాం. యాక్చువల్గా నేను ఏంటి అంటే 2 లీటర్ ఆయిల్కి, ఎందుకంటే మనం ఆల్రెడీ మరిగిస్తాం కదా ఆయిల్ని, ఈ లీవ్స్ అన్నిటిలో వేసి మరిగిస్తే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో నేనేంటి అంటే 2 లీటర్ ఆయిల్కి చేశాను అనుకోండి, 1.5 కానీ లేకపోతే ఒక 100 ml 200 ml లేదా అందుకని తక్కువ ఎంతో ఆవిరైపోద్ది కదా ఈ అన్నిటిలో మనం ఫ్రై చేయడం వల్ల, మిక్స్ చేయడం వల్ల. సో ఏంటి అంటే దాని గురించి మేము ఎక్కువ ఆయిల్ చేసుకుంటున్నాను, 2 లీటర్. ఎందుకంటే ప్రతిసారి చేసుకోలేము కదా ఇలాంటివి. యాక్చువల్గా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మాకు ఇంటి దగ్గర దొరుకుతాయి. ఇన్ కేస్ నేను వన్స్ బెంగళూరు వెళ్ళా, అక్కడ నాకు ఆయిల్ అనేది అవైలబుల్గా ఉండదు. సో అక్కడికి ఆయిల్ పట్టుకెళ్దామని చెప్పేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ అనేది చేసుకుంటున్నాను, దట్టు 2 లీటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేవి తీసుకున్నాము. ఈ ఆయిల్కి సరిపడా 2 పెద్ద ఆనియన్స్, 2 పెద్ద ఆనియన్స్. నెక్స్ట్ నిమ్మకాయలో కూడా, మన నిమ్మ ఆకులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయండి. మేము నిమ్మ ఆకులు కూడా కొన్ని తీసుకున్నాము. మా క్వాంటిటీకి సరిపడా మేము వేసుకుంటాము. ఎప్పుడైనా సరే తలలో చుండ్రు వచ్చింది అనుకోండి, నిమ్మకాయ పెట్టుకుంటారనమాట. నిమ్మకాయ పెట్టుకుంటే చుండ్రు అనేది కంట్రోల్ చేస్తుంది. సో అందుకని నిమ్మ ఆకులు కూడా నేను వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. చాలా మందికి తెలుసు, కరివేపాకు కూడా మంచి హెర్బల్ గుణాలు కలిగిన ఆకు అన్నమాట. ఐస్ కి కళ్ళు కూడా బాగా కనపడతాయి, హెయిర్ కూడా చాలా మంచిది. సో కరివేపాకు కూడా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు కూడా మేము తీసుకున్నాము కొంచెం. ఇది సరిపోతుంది. ఇది మేము కొన్ని ఆకులు ఎంత 2 గుప్పెళ్ళు ఉంటాయి కదా, 2 గుప్పెళ్ళు ఉండేలా, ఆయిల్కి సరిపడా 2 గుప్పెళ్ళు ఉండేలా గోరింటాకు. నెక్స్ట్ వచ్చేసి మెంతులు అనమాట. మెంతులు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఉండేలా వేసుకోవచ్చు. మెంతులు కూడా చాలా మంచిదండి. మీరు చూసారా, తలలో వేడి ఎక్కువైపోతే మెంతులు పెరుగు నానబెట్టి, లేకపోతే మెంతులే నానబెట్టి మిక్సీ పట్టేసి మెంతి పిండి పెట్టుకుంటా ఉంటారు తలకి. వేడి చేస్తే తగ్గుతుంది కదరా, చలవ చేస్తుంది అనమాట. మన పెరుగులో కలిపి కూడా చాలా మంది తింటారండి. సో దానికి చలవ చేసే గుణం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన హెడ్లో ఏదైనా హీట్ ఉంది అనుకోండి, సో దీంట్లో ఉన్న ఔషధ గుణాలు మన ఆయిల్లోకి వచ్చి కొంచెం అబ్జర్వ్ చేసుకుని కొంచెం మనకి కూల్ చేస్తాయి. నెక్స్ట్ కలబంద తీసుకున్నాము.
కలబంద కూడా చాలా మంచిది, మీకు కూడా తెలుసు కదా. కలబంద కూడా మనకి షాంపూలు, కలబంద షాంపూస్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా. సో కలబంద కూడా తీసుకున్నాము. సో గాయస్ ఈ రోజు వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కూడా కోకోనట్ ఆయిల్ అయితే నేను పారాషూట్ తీసుకున్నానండి. ఇది చాలా మంచిది, యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటి అంటే టోటల్ ఎన్ని ఐటమ్స్ రా, 1 2 3 4 5 6 7 8 ఆయిల్తో కలిపి 8 అనమాట. సో ఈ 8 ఇంగ్రీడియంట్స్తో కలిపి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ అనేది నేను తయారు చేయబోతున్నాం అండి. నేను మా దివ్య గారు తయారు చేయబోతున్నాము. ఆయిల్ అనేది తయారు చేద్దాము, చూడాలి. ఎందుకంటే ఎప్పుడు మేము ట్రై చేయలేదు ఇలాంటి ఆయిల్. సో మీతో కలిపి మేము మీతో కలిపి చేస్తాం అనమాట. దీని రిజల్ట్ మేము పెడతాము, అసలు మాకు ఎలా వర్క్ అయింది ఏంటి అని చెప్పేసి దీని రిజల్ట్. ఫస్ట్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ అయ్యేదాన్నైనా కంట్రోల్ చేయాలి, కొత్త జుట్టు ఎదగకపోయినా అయ్యేదాన్ని కంట్రోల్ చేయాలి అన్న మోటోతో మేమైతే ఈ ఆయిల్ తయారు చేసుకుంటున్నాము. సో గాయస్ ఏంటి అంటే ఫస్ట్ ఈ ఆకులన్నీ కూడా మనం క్లీన్ చేసేయాలన్నమాట. సో క్లీన్ చేసేసి మనం ఆయిల్ హీట్ చేసుకుని ఒక్కొక్కటి ఎంత క్వాంటిటీ వేస్తున్నాను ఏంటి అని చెప్పేసి మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియో అనేది నేను క్లిప్ పెట్టబోతున్నాను. ఎంతసేపు మరిగించాలి, ఎన్నెన్ని వేసాము అని చెప్పేసి. సో ఫస్ట్ మీరు ఏంటి అంటే ఈ ఆకులన్నీ తీసుకుని నీట్గా కడిగేసి పెట్టుకోండి. సో క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే వాటి మీద డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా. సో అవి మన హెయిర్లోకి వెళ్ళకూడదు కాబట్టి ఫస్ట్ ఆకులన్నీ క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుని వాటిని మాత్రమే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. పేలుతాయి అన్నమాట, అది కూడా మీరు చూసుకోవాలి, తుడాలి. తడి లేకుండా మీరు ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టి అప్పుడు ఆయిల్ లో వేసుకుంటే మనకి బాగుంటది. లేకపోతే మీద పడిపోద్ది, బొబ్బలు వచ్చేస్తాయి. అవి కూడా చెప్పాలి టిప్స్, కొంతమంది లేకుండా చేస్తారు కదా. ఒకసారి కుక్కర్ పేలింది కదా దివ్యగాడి మీద, ఒకసారి కుక్కర్ పేలిపోయి కంగారు పడి తీసేసాను. అమ్మ చెప్పింది తీయొద్దని, ఇక్కడ వచ్చేసింది బొబ్బలు. కుకింగ్ స్పెషలిస్ట్ అనమాట ఇవిడ, అందుకే పేలిపోయింది. నాకు అప్పుడు తెలియదు, చిన్నపిల్లని నేను. చిన్నప్పుడే వంటలు చేస్తుంది దివ్యగాడు, నాకు ఇప్పటికీ వంటలు వండడం రాదు, ఏదో అలా వండుతాను నేను. నాకు ఎంత బాగా వచ్చా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కే తెలుసు. సో గైస్ మేమైతే ఇలా ఇంకా పోరాటం, ఫైటింగ్లు ఇలా జరుగుతూనే ఉంటాయి. సో ఏంటి అంటే ఈ ఫైటింగ్ అనేది ఎక్కడితో స్టాప్ చేసి మనం వీడియోలోకి వెళ్ళి మన ఆయిల్ కుకింగ్ ప్రాసెస్, ఆయిల్ మేకింగ్, ఆయిల్ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఎస్ గైస్ మేము ఏంటి అంటే ఇక్కడ ఈ మందారాకులు అన్నీ కూడా మేము ఈ కొన్ని ముచ్చుకలు కదా, పైన ముచ్చుకలు ఉన్నాయి వీటికి. సో అవి తీస్తున్నాం, ముచ్చుకలన్నీ కూడా తీసేసి ఇలా తీసుకుని ఇలా వేసుకుంటున్నాం అనమాట. దీన్ని మనం నీట్ గా వాష్ చేసుకుని తుడిచేసుకోవాలి, తల్లి లేకుండా తుడిచేసుకుని అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. లేదంటే ముందు ఇవే చెప్పింది కదా పొంగుతుంది అని చెప్పేసి మనకి చిటపట్లానే వచ్చేస్తాయి. వాటర్ కలిపితే పొంగుతాయి కదా, సో ఆకుల్లో వాటర్ ఉండడం వల్ల మన మీద పడతాయి. కరివేపాకు వేస్తే ఎలాగో పోపులో మనకి మీద పడుతుంది, ఆ టైప్ లో వస్తుంది. వాష్ చేసే దివ్య. సో ఫస్ట్ ఇవి వాష్ చేసేసుకుంటున్నాం గైస్ మేము. మందారాకులు నీట్ గా మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మట్టి లేకుండా మనం నీట్ గా కడుక్కోవాలి గైస్, ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి మన తలలోకి వచ్చేస్తాయి అనమాట. సో నీట్ గా మీరు వాష్ చేసుకోవాలి, చాలా నీట్ గా వాష్ చేసుకుని తుడిచేసుకోవాలన్నమాట తడి లేకుండా. కుదిరితే మీరు ఒకసారి ఎండలో పెట్టినా ఆరిపోతాయి. ఒక 10 మినిట్స్ 10 to 15 మినిట్స్ ఎండలో పెట్టుకుంటే ఆరిపోతాయి తడి అంతా పోయే వరకు. ఎలా మనకి ఏంటి అంటే ఇవి వచ్చేసి మందారాకులు అండ్ అలాగే ఇవి వచ్చేసి కరివేపాకు అని చెప్పాను కదా, ఇది కూడా క్లీన్ చేసేసి వాష్ చేసేసుకుంటాము. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నిమ్మాకులు అండి, ఇవి కూడా మనకి ఇవి ఏంటి కాడలు, ఈ కాడలు లేకుండా తీసేసుకుని నీట్ గా వాష్ చేసేసుకుంటాము ఈ నిమ్మాకులు కూడా. గైస్ చూసారు కదా మందారాకులు నీట్ గా కడిగేసాము, చాలా దుమ్ము వచ్చిందండి, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయని చెప్పాను కదా, చాలా దుమ్ము వచ్చింది. అది చాలా దుమ్ము వచ్చింది అనమాట. 2 times వాష్ చేసాం మేము. రెయిన్ వచ్చింది అనుకోండి బాగుండేది, మరి రెయిన్ పడలేదు అనమాట. వాతావరణం చల్లగా ఉంది కానీ రెయిన్ రాలేదు. రెయిన్ వస్తే ఇవి ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోను. సో మేము ఏంటంటే 2 సార్లు వాష్ చేసాము. మందారాకులు చూసారా, చీర వేసేసుకున్నాం అనమాట, కాటన్ శారీ వేసేసుకున్నాం, దీనికి నీట్ గా లాగుతాయి అని చెప్పేసి వాటర్. ఫస్ట్ మందారాకులు కడిగేసి నీట్ గా వేసేసామండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కరివేపాకు అనమాట, ఇది కూడా 2 సార్లు వాష్ చేసాము. ఇది కూడా మీరు ఇలా ఆరబెట్టేసుకోవాలి, ఇలా కాటన్ బట్టలు వేసుకొని ఆరబెట్టేసుకున్నారనుకోండి కాటన్ చీర మీద, మీకు లాగేస్తుంది అనమాట, ఈ తడి అంతా లాగేస్తుంది. ఇలా వేసేసుకోవడమే.
నెక్స్ట్ నిమ్మాకులు కూడా ఈ పక్కన వేసేసుకుంటే అలాగే గోరింటాకు క్లీన్ గానే ఉందన్నమాట. అది వాష్ చేయక్కర్లేదు మేము, ఎందుకంటే చిగురు దగ్గర గోరింటాకే కోసుకున్నాము, ఫ్రెష్ గా కోసుకున్నాము. ఇలా మన దివ్యగడ ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట, ఇక్కడ కోసుకున్నాము నీట్ గా. సో ఇక్కడ నిమ్మాకులు కడిగేసి వేసేసుకుంటే మనకు ఆకుల సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. గైస్ ఇవి వచ్చేసి నిమ్మాకులు అండి. ఇవేంటి అంటే మన నిమ్మ చెట్టుకి ముళ్ళులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా కొయ్యాలి. చాలా జాగ్రత్తగా మీరు కొయ్యాల్సి ఉంటది, ముళ్ళులు ఉంటాయి. యాక్చువల్లీ ఈ ఆకులన్నీ డాడీ తెచ్చారనమాట. చాలా కష్టపడి కోసారు మావయ్య. డాడీ ఏంటంటే అంటున్నారు వచ్చాక, అమ్మ గుచ్చిపోయి అమ్మ ముళ్ళు మరే ఇంకో ఇక్కడ ఉంటాయి వదినా, చాలా కష్టపడి కోసారు. ఇవన్నీ కొయ్యాలంటే చాలా గ్రేట్. సో మనం కలబందని ఇలా హాఫ్ కింద కట్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటే దుమ్ము ఏమన్నా ఉన్నా పోతాయి. సో నెక్స్ట్ తర్వాత వాష్ చేసాక ఈ చివరిని తీసేసి ఇటు తీసి అప్పుడు గుజ్జు తీసుకోవాలి లోపలిది. ఇలా మనం చిన్న ముక్కల కింద కోసుకోవాలి, చిన్న స్లైడ్స్ ఇలా 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 ఈ సైజు ఇలా కోసుకోవాలి మనం, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా. ఆ గుజ్జు అనేది మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. మేమైతే కలబంద కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాము క్వాంటిటీ. గైస్ చూడండి, దివ్య ఏడుతుంది, ఆనియన్స్ కి ఏడుపు వచ్చేస్తుంది. ఏడుతుంది దివ్య దగ్గరికి వచ్చి దివ్యని ఏడుకుంటున్నాను ఇవాళ. నేను నన్ను పెట్టుకోకండి, దివ్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ ఎవరు ఉండరు, నీకోసం వీడియోస్ చూస్తారు. వద్దమ్మా జోక్స్ వద్దమ్మా, జోక్స్ వద్దమ్మా. గైస్ చూడండి గైస్, దివ్య పళ్ళులో పోతుంది, పళ్ళులో పోసేస్తుంది ఉల్లిపాయ. 2 ఉల్లిపాయలకి పెద్ద పళ్ళు 2 ఉల్లిపాయలకి. సో ఫ్రెండ్స్ మన ఆనియన్ ఏంటంటే ఇలాగా ఒక పెద్ద ఆనియన్ కదా, దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఇలాగా. సో సైడ్ నుంచి ఇలా స్లైడ్స్ కింద కోసుకుంటే మనకి నూనెలో బాగా ఫ్రై అవుతాయి. ఇలా స్లైడ్ కింద కోసుకోవాలి. ఓకే, ఇలా కోసుకుంటే మనకు కోసుకున్న తర్వాత కొంచెం వీటిని ఇలా సెపరేట్ చేసుకుంటే ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇలా వేటికై తీసేసుకోవాలి, అలా చేసేసుకోవడమే. చాలా వద్దా ఇంకా తీయద్దు. దివ్యాని ఏడిపించేస్తున్నాను గైస్ నేను ఇవాళ. దివ్య ఏడుతుంది గైస్, దివ్యాని ఏడిపించేస్తున్నాను ఇవాళ. నేను ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపి ఏడిపిస్తున్నాను దివ్యాని. సో ఆనియన్స్, సో నా ఏడుపుతో కోసిన ఆనియన్స్. ఏ మ్యాచింగ్ రెడ్. సో మనం ఇవి తీసేసుకోవాలి. సో మనం ఏంటంటే ఈ వెనకాల ఉన్నాయి చూసారా, ఇవి తీసేయాలి. ఇవి తీసేసి మనం ఇందులో పెట్టుకోవాలి. ఇవి వెనకాల ఉన్నాయి కదా, గ్రీన్ ముచ్చుకలు కదా, ముచ్చుకలు తెలుగులో ఇట్లా ఏమంటారో తెలీదు, తెలుగులోని ముచ్చుకలు అంటారు అనమాట. వీటిని తీసేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి, పువ్వు మాత్రమే ఉంచుకోవాలి. కొంతమంది ఇది తీసేస్తారు కదా ఇవి లోపల కూడా, కానీ పర్వాలేదు ఉంచేసుకోవచ్చు. మేము తీయట్లేదు, లోపల ఇది ఉంటది కదా మనకి, చూసారా లోపల ఈ పైది, ఇది చాలా మంది పైది తీసేస్తారనమాట. మేము తీయట్లేదు, ఉంచేస్తున్నాం. మీకు కుదిరితే మందార పూలు ఎక్కువ వేసుకోవచ్చు కదా దివ్య. చెట్టుకి పూసినవి మేము కోసమాట, అంతే తక్కువ. మేము ఒక 20 to 30 మందార పూలు అయితే వేసుకుంటున్నాము. మీకు ఉంటే ఎక్కువ వేసుకోండి, మందార పూలు చాలా మంచిది. మీరు చూసారా మందార పూలు షాంపూస్లో కూడా వాడుతున్నారు మనకి, అన్నిటికి షాంపూస్, కొన్ని కోకోనట్ ఆయిల్స్ లో కూడా వేస్తున్నారు ఇప్పుడు. చాలా మంచిది. ఏంటంటే ఎవరికైతే తయారు చేసుకుని ఖాళీ లేక ఉండేవాళ్ళు ఏంటంటే ఒరిజినల్ గా అంటే ఏంటి ఆర్టిఫిషియల్ గా చేసేసిన ఆయిల్స్ కొనేసుకుంటారు మార్కెట్ లో. మేము అలా కాదు, నేను ఏంటంటే ఒక 1 month కి 2 months కి ఈ ఆయిల్ మనకి చాలా రోజులు నిలవ ఉంటది, 6 months 1 year వరకు నిలవ ఉంటది, పాడవదు. కొబ్బరి మంచి ఇంగ్రీడియంట్స్ తో చేస్తున్నాం కదా, అన్ని పొడియే కాబట్టి ఏం అవ్వదు. సో ఫ్రెండ్స్ ఏంటంటే మందారాకులు ఉన్నాయి కదా, ఇవి ఆరిపోయినాయి, కొద్దిగా అక్కడక్కడ వాటర్ ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట. సో మనం కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని ఇందులో వేసుకుని ఇలా కొన్ని ఆకులు ఇలా వేసుకుని, సో మనం ఇలాగా అంటే దాంట్లో ఉన్న వాటర్ అవి ఇలా నలుపుకోవాలి. సో ఎలా అయినా ఆయిల్లో వేసేవే కాబట్టి మనం ఇలా అనుకుంటే దానికి ఉన్న తడి ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. సో ఇలా అనుకుని
సో ఇలా తడి అవుతుంది. చూసారా తడి అంతా క్లాత్కి వచ్చేసింది. సో మనం ఈ లీవ్స్ అన్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా ఎస్, ఇందులో అన్నీ తీసేసుకుని ప్లేట్లో వేసుకోవాలి. మనం ఆయిల్లో ఫ్రై చేయాలి కదా. సో అలా కరివేపాకు తీసుకుని ఇందులో వేసుకుని ఇవి కూడా అలా నలుపుకుందాం. దివ్య నవ్వుతున్నావేంటే దీనికి ఇవన్నీ చూస్తుంటే ఏదో మనం కూరగాయలు ఆకుకూరలు పెట్టి అమ్ముతారు చూసావా. నీకు గుర్తుందా ఒకసారి ఏదో ఇంటి పాతింట్లో ఉన్నప్పుడు మా వైపు పువ్వులన్నీ కొంటే కండ్రి నుంచి పేర్చారు. కడప నుంచి తెచ్చారు. కడప కాదు, కండ్రిగా కండ్రికి నుంచి తెచ్చారు. కండ్రి కాదు దివ్య, కడియం కడియం. కడియం కండ్రి కాదు, పాలకోవా. కడియం నుంచి కరివేపాకు కూడా అయిపోయింది. మేము కరివేపాకు ఇందులోకి తీసుకుంటాం. తీరా అలా. సో డ్రై అయినాయి చూసారా, ఆయిల్లో వేస్తే పేలన్నమాట. గైస్ ఏంటి అంటే ఇంక మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత ప్రాసెస్ ఉందో. సో ఏంటి అంటే దీనికి 1 డే పడుతుంది. మీరు 1 డే ముందే ఆకులన్నీ ఆరబెట్టేసుకున్నారనుకోండి, మీకు బాగుంటది, ఇన్స్టెంట్ గా తయారు చేసేసుకోవచ్చు డిలే లేకుండా. సో మేము ఏంటంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటున్నాము, ఎందుకంటే వేస్తున్నాం కదా. సో బల్క్ గా ఉంటది కాబట్టి కలపడానికి వీలుగా ఉండదు. ఎస్, అందుకని చెప్పేసి మనం పెద్ద గిన్నె తీసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో మేము ఇక్కడ ఏంటంటే సిమ్ లోగా ఉన్నది పెట్టుకుంటున్నాం, అంటే ఎక్కువ ఫాస్ట్ గా వస్తుంది కదా. మరి పెద్దగా ఉండకూడదండి, లో ఫ్లేమ్ లో ఫ్రై అవ్వాలి. మంచి పాయింట్ చెప్పింది. ఏంటి అంటే మర్చిపోయింది చెప్పడం, మనకి ఎంటైర్ ప్రాసెస్ ఆయిల్ మేకింగ్ అంతా కూడా స్లో ఫ్లేమ్ లోనే అవ్వాలి, చిన్న మంట మీదే. మీకు పెద్ద మంట పెట్టేసి ఎగిపోతున్నాయి కదా అని అవ్వదు, నూనె ఆవిరి అయిపోతుంది. అంటే అన్ని ఫ్రై అవుతాయి కానీ అందులో విటమిన్స్ దిగవు. సో మనం లో ఫ్లేమ్ లోనే పెట్టుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలుస్తాయి ఆయిల్ లో. ఎస్, అది. సో మనం స్టార్ట్ చేద్దాం. యా, వెలిగించేది. ఎస్, అంటే అది 3 సార్లు అంటే అయిందని తగ్గించుకుందామా? కొంచెం తగ్గిద్దాం, అడ్జస్ట్ చేయి. మొత్తం ఆఫ్ చేసి. ఇదండి, ఇది మా కుకింగ్. మేము పెద్ద వంటలో ఉండము, నూనె చేసుకుంటున్నాం మేము. ఒకసారి ఇలా తిప్పాలి ఇటు సైడ్, జాగ్రత్త. చాలా డన్. ఓకే, చూద్దాం. ఫ్లేమ్ కరెక్ట్ గా ఉంది. ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు. 2 లీటర్ అన్నమాట, ఒక్కొక్కటి 1 లీటర్. మంచి బాగుంది, కమ్మగా చూడరా. బాగుంది, స్మెల్ బాగుంది, చాలా చక్కగా. ఇది వచ్చేసి పారాషూట్ అన్నమాట. దాని తల్లి దగ్గరికి రా, చూపించు. అదిగో చూసారా గైస్, ఒక కొబ్బరి నూనె అనేది వేస్తున్నాను. ఇప్పుడు 1 లీటర్ అయింది కంప్లీట్. సెకండ్ బాటిల్. నెక్స్ట్ ఇంకొక బాటిల్ అన్నమాట. మళ్ళీ ఇది మళ్ళీ బా, స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా అనదర్ లీటరు. ఫస్ట్ ఇప్పుడు ఆకు వేసేసుకుందాం. సో ఆయిల్ బాగా ఫ్రై హీట్ అయింది, కొద్దిగా హీట్ అయింది కదా. ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్లో మనం ఆకు వేసుకుందాం, మందార అన్నమాట. స్లోగా సౌండ్ వస్తుంది కొంచెం, అంటే మనం ఆయిల్ మందార ఆకు వేసేద్దాం నీట్గా. ఇది కూడా మనకి అవ్వాలన్నమాట. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోవాల్సిన అవసరం లేదు. బట్టి మనం ఆకులు మీ ఆయిల్ క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ అన్ని చూసుకుని దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే సగం వరకు వేసుకున్నాను. ఇది బాగా మరిగినిద్దాం. నేనైతే సగం వరకు వేసాను అనమాట. ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు చూద్దాం. మనం ఆకులు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఎస్, అవి మరిగాక ఇన్ని ఉన్నవి ఇన్ని అవుతాయి, సరిపోతాయి చాలు ఆకులు. సో ఫ్రెండ్స్ ఏంటంటే వదిన ఆకులు కొంచెం పైకి ఉన్నాయి, నొక్కుతుంది అన్నమాట. అట్లొస్తో కిందకి నొక్కితే అవి ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. సో అలా మనం అలా కొంచెం వాటిని కిందకి నొక్కుతూ ఉండాలి. మనకి ఫ్రై ఆయిల్ అవ్వాలి కదా. సౌండ్ వస్తుంది, అంటే ఆయిల్ హీట్ అవుతుంది, లాక్కుంటుంది. బాగా ఫ్రై అవ్వాలి, ఇవి డీప్ ఫ్రై అవ్వాలి, పకోడీలాగా. ఎస్ గైస్, మనం ఇప్పుడు కరివేపాకు వేద్దాము. 1
3 గుప్పెళ్ళు అయినా దివ్య? చాలు వదినా. మనం రెండు 2 చాలా? చేసాయి కదా, ఇంకో గుప్పుడే చాలు. చాలు. 3 గుప్పెళ్ళు వేసాను అనమాట. ఇది కూడా అవనిద్దాం నూనెలో. కొంచెం కలుపుకుందాం. బాగా అయిపోవాలి, దగ్గరికి అయిపోవాలి ఆకులు. ఇప్పుడు ఇలా ఉంటాయి, బాగా ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకి ఇలా కనపడుతుంది. మనకి పకోడీ వేసినప్పుడు ఎలా ఫ్రై అవుతాయి చూసారా, అలా అలా అవుతే కొంచెం ఆయిల్ విటమిన్స్ అన్ని లాక్కుంటుంది లోపల. ఇది వచ్చి చూపించరా నొక్కినప్పుడు దగ్గరికి వెళ్ళి కొద్దిగా చూపించాలి. ఏంటంటే మనం కడుక్కున్న తర్వాత వాటిని తుడుచుకుని ఆరబెట్టి వేసుకున్నాం కదా, సో ఆయిల్ పైకి అనేది రాకుండా నీట్గా ఉంది, పేలడం అవి జరగలేదు. అదే మనం తడాకులతో వేసేసి డైరెక్ట్ వేసేస్తే అవి మన ఆయిల్ మన మీదకి వచ్చేస్తుంది ముఖం మీద. సో చూసారు కదా, మంచిగా కడిగి వాష్ చేసి తుడిచి వేసాం మనం ఆకులు, దానివల్ల ఆయిల్ అనేది పొంగడం అవి జరగట్లేదు. గైస్ చూసారు కదా, ఆయిల్లో మనకి లీవ్స్ కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా. ముందు గ్రీన్ ఉండేది, ఇప్పుడు కొంచెం మారింది. ఆయిల్ కూడా చూసారా, ఆయిల్ కూడా కలర్ మారింది కొంచెం. సో ఏంటి అంటే ఇందులో ఉన్న రసం అంతా, మన ఆకుల్లో ఉన్న రసం అంతా ఆయిల్లోకి దిగుతుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడే మనం నిమ్మాకులు కూడా వేద్దాం, ఎందుకంటే నిమ్మాకులు గోరింటాకులు కూడా వేసేద్దాము. అందులో ఉన్న రసం కూడా ఫ్రై అయ్యి దిగుతుంది అనమాట. మాకులు వేస్తున్నాం. నిమ్మాకులు వెనక నుంచి తీరా, వెనక్కి వెళ్ళు పర్లేదు, వెనక నుంచి తీ. నిమ్మాకులు కూడా వేసేసుకుందాం, నిమ్మాకులు కూడా చాలా మంచివి. ఇప్పుడు వేసేసుకున్నాం, వీటిని కొంచెం కిందకి నొక్కుదాం. గోరింటాకు కూడా వేసేద్దాం. ఏ దివ్య? వేసేద్దాం. చూసారా, గోరింటాకు లేత ఆకులు కోసుకున్నాం అనమాట. గోరింటాకు కూడా వేసేసుకున్నాం. లెమన్ స్మెల్ వస్తుంది. లెమన్ స్మెల్ వస్తుందంట. సో మనం ఇప్పుడు గోరింటాకు కూడా వేసేసుకుని కలిపేయడం. ఇటుండి దివ్య, కొంచెం ఉంది. డన్. ఏ స్మెల్ బాగా వస్తుంది కదా. ముందు మనం వేసిన ఆకులు కొంచెం దగ్గరికి అయ్యాయి అనమాట. సో ఆయిల్ బయటకు వచ్చి కనిపిస్తుంది. ఫస్ట్ లో అసలు ఆయిల్ లేనట్టుంది గుడ్డు. ఇప్పుడు సో ఇప్పుడు మనం మందార పూలు వేసుకున్నాం, అంటే కొంచెం కలర్ చేంజ్ అయింది నిమ్మాకులు. సో అలా చాలా మంచిది, ఔషధ గుణాలు ఉంటాయి మందారంలో కూడా. సో వేస్తాం, కొంచెం వీటిని కిందకి నొక్కుదాం ఆయిల్లో, కొంచెం ఫ్రై అవ్వాలి కదా. చూసారా, మందారం పువ్వులు ఇలాగా ఆయిల్లోకి వెళ్ళగానే మనకి కలర్ చేంజ్ అయిపోయింది. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ పువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వేద్దాం దివ్య, మెంతులు కూడా వేసేసుకుందాం. మెంతులు కూడా చాలా మంచి అండి, అంటే మనకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా, సో ఇలా మధ్యలోనే వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్, ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం మగ్గాలి. సో నెక్స్ట్ వచ్చి మనం కలబంద, అలోవెరా ముక్కలు వేసేసుకుందాం. సో అలా ఇంకా మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఇంకా మనం ఏంటి అంటే ఆయిల్లో అలా మరిగించుకోవడమే. ఇంకా ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యాక మనకి ఆయిల్ రెడీ అయిందని సిగ్నల్ అన్నమాట. గైస్ దివ్యగాడు అయితే కలుపుతున్నాడు బాగా. చూసారా మనకి ఆయిల్లో ఎలా మగ్గుతున్నాయో. బాగా మగ్గాలి, పడుతుంది మనకి ఆయిల్ అంతా అవడానికి. దివ్య చాలా మంచి క్వాలిటీలో ఆయిల్ రావాలంటే 3-4 గంటలు పడుతుంది. కొద్దిగా గ్రీన్ కలర్ లో చూసారా, మీకు ఆయిల్ చూపిస్తాను. మనం వేసినప్పుడు కలర్ లో ఉంది చూసారా, ఆయిల్ గ్రీన్ కి వచ్చింది. సో ఇంకా బాగా రావాలి, గ్రీన్ కి వచ్చింది. ఇదిగో గ్రీన్. చాలా మెంతులు అవి కలువ అలా ఉంది. సో ఇలా కిందకి మనం నొక్కేసి ఒక 15 minutes 20 minutes వదిలేద్దాం, మరుగుతాయి. ఎస్,
ఏ దివ్య గైస్ చూసారు కదా, ముందుతో చూస్తే ఇది కొంచెం మనకి ఆకులన్నీ డార్క్ అయినాయి చూసారా. నూనె కూడా చూడు ఒకసారి కలర్ చేంజ్. ఎలవేరా చూసారా, కలర్ చేంజ్ అయింది. మనం ఇంకా బాగా కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలి ఇంకా. సో ఏంటి అంటే 10 minutes అలా ఉంచేసాం, అలా మరుగుతుంది నూనె బాగా. నూనె అలా నూనెలో ఫ్రై అవుతున్నాయి, ఇంకా ఫ్రై అవ్వాలి, బాగా దిగాలి మనకి, రసం అంతా దిగిపోవాలి కదా దివ్య. అవును. మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోండి, మళ్ళీ అలా మిక్స్ చేసుకుని మళ్ళీ ఇంకొక 10-15 నిమిషాలు అలా ఉంచాలన్నమాట. టోటల్ 30 minutes 30. సో 10 minutes మనం వచ్చి చూస్తూ కలుపుతా వెళ్ళిపోవాలి అంతే. ఎస్ గైస్ చూసారు కదా, ముందు మీద అన్ని ఫ్రై అయ్యాయి కదా, అన్ని మందారాకులు అయితే చాలా దగ్గరికి అయిపోయినాయి, మందార పువ్వులు అవన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 20 minutes అలా ఉంచేసామన్నమాట. మళ్ళీ నేను కలుపుతున్నాను చూసారా, అన్నీ మీరు కలిసిలా కలుపుకోవాలి. మనకి ఇవి ఏంటంటే కలబంద కూడా బాగా దగ్గరికి అయిపోయింది అనమాట, బాగా కలుపుకోవాలి. స్లో కలుపుకోండి. మీరు ఒకసారి నూనె చూడండి, నూనె చూసారా బాగా గ్రీన్కి వచ్చేసింది, థిక్ గ్రీన్కి వచ్చేసింది. అలా బ్రౌన్ కలర్లో మట్టి రంగులోకి అయిపోవాలి నూనె. మళ్ళీ ఇంకొక అరగంట అలాగా. ఇంకా మనకి హాఫ్ బాయిల్ అయినాయి కలబంద ఇంకా అవ్వలేదు గాయస్, ఇంకా అవ్వాలి. మీరు కలబంద ముక్క చూసారా, ఇందులో ఉన్నదంతా హాఫ్ అయింది, దిగిపోవాలి మనకి నూనెలోకి బాగా. నూనె కలబంద నిమ్మకాయ ఆకులు కొంచెం బాయిల్ అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి ఇదంతా. ఉల్లిపాయలు చూసారా, ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాయి, ఇంకా ఫ్రై అవ్వాలి మనకి. ఎంత ఫ్రై అయ్యితే అంత దిగుతుంది మనకి. గైస్ చూసారు కదా, మనకి ఆకులన్నీ బాగా నల్లగా ఫ్రై అయిపోయినాయి. నూనె కూడా చూపిస్తాను, కలపనా. మన సైడ్కి చూసారా మనకు ఆయిల్ ఎలా అయిపోయిందా చూసారా, గ్రీన్ బ్లాక్ కలర్లో మట్టి రంగులో వచ్చేసింది. సో ఫైనల్గా ఇంక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకైతే చాలా బాగా వచ్చింది, భలే ఫ్రై అయినాయి అవి బాగా. మీకు ఇంకా టైం ఉంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు, కావాలంటే ఇంకొంచెం నూనె కూడా పోసుకోవచ్చు కదా దివ్య. కొబ్బరి నూనె కూడా ఇంకొంచెం పడుతుంది, కావాలంటే మీరు పోసుకోవచ్చు. మేమైతే ఇంతే వేసుకున్నామండి, మేము 2 లీటర్లు చేసుకున్నాను నేను. ఒక 100 గ్రాములు తక్కువ ఉంటుంది 2 లీటర్కి. సో ఇంక మనం ఆఫ్ చేసేయచ్చు. మీరు చూసుకున్నారా, మీరైతే ఇలా వచ్చి ఇలా టెక్స్చర్ ఇలా ఉండాలి ఆయిల్ది. మనకు అన్ని కలబంద కూడా బాగా ఫ్రై అయింది చూసారా, కలబంద కనిపించట్లేదు కలిసిపోయింది చూసారా. ఆకులన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి, ఇందులో ఉన్నాయన్నీ దిగిపోవాలి మనకి మొత్తం అంతా. గైస్ మనకైతే ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్లో మనకి ఆకులన్నీ కూడా రసం బాగా దిగింది, మనకి మట్టి రంగులో వచ్చేసింది అనమాట, బ్లాక్ కలర్లో వచ్చేసింది ఆయిల్. సో ఏంటి అంటే దీన్ని మనం బాగా ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా బాగా అరౌండ్ 1.5 hour వరకు మేము ఆయిల్లో అవన్నీ ఫ్రై చేసాం అనమాట, చాలా బాగా దిగింది. ఇదేంటి అంటే మనకి హెర్బల్ ఆయిల్, హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ అనమాట. సో మనకి జుట్టు రావడానికి తగ్గిస్తుంది అనమాట. సో ఏంటి అంటే దీన్ని ఇప్పుడు మనం చల్లార్చేసుకోవాలి. బాగా చల్లార్చిన తర్వాత ఒక క్లాత్, కాటన్ క్లాత్ లో వేసి మీరు బాగా పిండాలన్నమాట. మనం బాగా పిండాలి. పన్నీర్ ఎలా తయారు చేసుకుంటాము, సో ఆ టైప్ లో బాగా పిండేస్తే మనకి నూనె తీసుకుని సెపరేట్ చేసుకుని మనం ఆయిల్ అనేది మనం బాటిల్లో స్టోర్ చేసుకుని రాసుకుంటా ఉండాలి. సో ఇది చూద్దాము, ఇదైతే నేను యూజ్ చేస్తాను. ఇంకా బాగా చల్లారాలన్నమాట, దీన్ని ఒక 1 hour 2 hours అలా చల్లారాక మనం చేసుకోవాలి. సో ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రొసీజర్. మీకైతే యూస్ఫుల్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. చాలా మందికి తెలియదు కదా, నార్మల్ కోకోనట్ ఆయిల్ రాసేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయింది అయితే నేను అనుకుంటున్నాను. నేను తయారు చేసిన ఆయిల్ అయితే నేను హెయిర్కి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ చూసారు కదా, ఆయిలీ ఫేస్గా ఉంది కదా నా ఫేస్. ఆయిల్ అయితే చాలా బాగుందండి. ఇది ఆయిల్ పిండేసాం అనమాట, నీట్గా ఆయిల్ పిండేశాక ఇంకా ఆకులన్నీ ఇలా ఉండిపోయినాయి. సో మీరు ఏంటంటే శుభ్రంగా పిండేసుకోండి, క్లాత్లో కట్టేసి మా డాడీ పిండేశారు. అండ్ అలాగే గాయ్స్ చూసారా, ఇది వచ్చేసి నేను 2 లీటర్ కోకోనట్ ఆయిల్ వేసాను కదా, 2 లీటర్కి నాకు 1/2 లీటర్ ఆయిల్ అనేది తగ్గింది. ఇది వచ్చేసి నాకు 1.35 వరకు వచ్చిందనమాట ఆయిల్. అంటే నేను 2 లీటర్ కోకోనట్ ఆయిల్ వేస్తే 1/2 లీటర్ ఆయిల్ అనేది తగ్గిందనమాట. సో మొత్తం పిండాక మాకు 1.35 అనేది వచ్చింది.
ఆయిల్ అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తాను ఒకసారి. నీట్గా మా డాడీ నైట్ పిండేశారనమాట. చాలా బాగుంది. మనకి గోరింటాకు వేసాము, ఇంకా ఏంటి నిమ్మాకు, ఇంకా చాలా వేసాం కదా, కలబంద అన్నీ. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కనపడదు, కొంచెం చూపించు మమ్మీ ఇందులోకి. చూసారా, నేనైతే మీకు తీసి చూపిస్తున్నాను. చూసారా, ఫుల్గా నీట్గా మనకి గ్రీన్ కలర్లో వచ్చింది. ఇది ట్రాన్స్పరెంట్ కాదు కదా, నీట్గా ఏంటి అంటే ఇది మళ్ళీ సేమ్ ఆయిల్ డబ్బాలోనే పోసేసుకున్నాను నేనైతే. ఇందులో అయితే నీట్గా ఒబ్బడిగా ఉంటుంది పడిపోకుండా అని చెప్పి ఇందులో అయితే ఆయిల్ పర్చేస్ చేసుకున్నాను, ఈ డబ్బాలోనే పోసేసుకున్నానండి. సో మీకు కనపడదు బయటికి గ్రీన్ కలర్లో ఉందా ఏంటా అని చెప్పేసి. గ్రీన్ కలర్లో మనకి ఆయిల్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసి ఈ 2 లీటర్స్కి మాకైతే 1/2 లీటర్ తగ్గింది. చాలా వర్త్ అండి. ఇదేంటి అంటే నేను రాసుకుంటా ఉంటాను, ఇంకా ఫ్రీక్వెంట్గా కోకోనట్ ఆయిల్ అనేది వాడుతూ ఉంటాను కాబట్టి నాకైతే ఇది 2 months వస్తుందా మమ్మీ? 2 to 3 months వస్తుంది కదా 1 లీటర్. 2 to 3 months వరకు వస్తుంది అనమాట. శుభ్రంగా మీరు ఇలా తయారు చేసి పెట్టేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. గైస్, మీకైతే ఈరోజు మా వీడియో చాలా బాగా నచ్చింది, చాలా యూస్ఫుల్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. సో గైస్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇమీడియట్గా యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.